హాయ్! కారపూస చేస్తున్నాం. దీనికి ముందుగా 2 గ్లాసుల బియ్యపిండి, గ్లాసున్నర శనగపిండి తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు, వాము, కారం వేసి పిండిని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసి పిండిని మెత్తగా కలుపుకోవాలి. మనకు సరిపడన్ని వాటర్ వేసి పిండిని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చెక్కీల పావు తీసుకొని చెక్కీల పావులోకి చిన్నగా ఉన్న బిల్లం తీసుకొని వేసుకోవాలి. పావుకి కొద్దిగా ఆయిల్ అంటించి పిండిని పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ హీటెక్కిన తర్వాత డైరెక్ట్‌గా ఆయిల్‌లోకే వేసేసి వేయించుకోవచ్చు. అవి వేగిన తర్వాత ఇంకొక సైడ్ కూడా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత బయటికి తీసేయాలి. అలానే పిండి మొత్తం చేసుకోవాలి. అంతే వీడియో. బాయ్.